ఈరోజు అయితే మనం వచ్చేసి ఫ్రీ ఫైర్ అయితే ఆడుతున్నాము. సో నేను ఒక సర్ప్రైజ్ రివ్యూ చేసి నా ఫ్యాన్స్ అందరికి, ఫ్రీ ఫైర్ ఫ్యాన్స్ అందరికి అండ్ నా సబ్స్క్రైబర్స్ అయితే ఎవరైతే ఫ్రీ ఫైర్ ఫ్యాన్స్ అయితే వస్తున్నారో నా వీడియోస్ అయితే ఫ్రీ ఫైర్ది, సో వాళ్ళకైతే చూడడం. సో ఇప్పుడైతే నేను సిఎస్ ర్యాంక్ ఆడగలుగుతున్నాను, బియర్ ర్యాంక్ ఆడుతున్నాను, ఆట్లైన ర్యాంకుల్ని ఆడుతున్నానంటే స్కోర్ పెంచాల్సిందే. చూడాలి ఒకసారి మీరు స్కోర్ ఎక్కడ ఉందబ్బా. ఈ డ్రెస్ ఏంటి ఇంత బాగుంది అనుకుంటున్నారా? నా ఓల్డ్ ఫ్యాషన్, నేను డీజాలో కొన్నప్పుడు ఏలాంటి ఫ్యాషన్ లేకపోయింది. ఈ బండిల్ వచ్చడం వల్ల ఆ బండిల్ సెట్ అయిన హెయిర్ మంచిగా రెడీ చేస్తాను. సో డ్రెస్ అప్పుడు డీజాలో ఇంకా గ్లాస్ పైన గ్లాసెస్ కూడా డీజాలో ఉంది. హెయిర్, ప్యాంటు, చెప్పులు ఇవన్నీ నేను కష్టంగా కొన్నది, అంటే కష్టంగా వేస్తారు కదా కష్టం. సో అలాగే నేను కొత్త బండ్లు అయితే కొన్నాను, మీకు చూపిస్తాను. కమాన్. సో వ్యాలెట్ ఓపెన్ చేద్దాం. ఇలా వసుకోవాల్సిన కొత్త బండి మీకు చూపిస్తాను. ఒక ఈవెంట్ వచ్చింది, మ్యాజిక్ బాక్స్ హీరో ఇవ్వండి. ఇది మనకి 77 మినిట్స్ ఆడితే ఫ్రీగా ఇస్తాడంట. నేను ఇంకా నా బర్త్డే రోజు లాస్ట్గా ఆడాను, ఇంకా కంగ్రాచులేషన్స్ అని ఇచ్చేసాను. 77 మినిట్స్ వరకు ఏం తీసుకున్నాను, 77 మినిట్స్. ఇంకా అప్పుడు ఇలా స్వైప్ అప్ చేస్తే నాకు ఈ బండ్లు అయితే చాలా నచ్చింది. ఈ ఆఫర్ రాగానే నాకు ఒకే మాట, ఒకవేళ నేను ఇది కనుక కొనుక్కుంటే ఫస్ట్ ఈ బండిలో కొనాలి, ఫస్ట్ ఈ బండిలో కొనాలి, ఎందుకంటే నాకు చాలా నచ్చింది. సో లెట్స్ గో టు సిఎస్ ర్యాంక్. మీరు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఎలా ఉంటారు మీరు? లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పటి నుంచే వీడియో స్టార్ట్ వర్క్ చేయడం మొదలెట్టాను. సో లక్కీ రాయల్ ఒకసారి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. వల్ల మనకి 7th యానివర్సరీ నుంచి వచ్చిన బండ్లు అన్నమాట. 7th యానివర్సరీ బండ్లు అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే 7th యానివర్సరీ సో 7th యానివర్సరీ గోల్డ్ బండ్లు కూడా ఇచ్చారండి. అండ్ బ్యాక్ విత్ స్కేట్ బోర్డ్. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మీరే ఉండండి, దట్టు మనకైతే ఇది కనుక మనకు పర్మిట్ వచ్చింది అనుకోండి, ఇది అలా టీంలో మన టీమ్మేట్ మనం జాయిన్ చేసుకుంటాం. అప్పుడు మనం జాయిన్ అయ్యామనుకోండి టీంలోకి ఇట్లా వెళ్తాం. మీరే చూడండి ఎట్లా వెళ్తాము. ముందుకు వచ్చేలాగైతే నాకు తెలియదు. నెక్స్ట్ వచ్చేసి సపోజ్ ఇప్పుడు నేను ఏరోప్లేన్లో ఉన్నా, బియర్ ర్యాంకులో ఏరోప్లేన్ అప్పుడు ఏరోప్లేన్ పక్కనే కానీ ఏరోప్లేన్ పక్కనే ఏరోప్లేన్ పక్కన డిజైన్ పెట్టుకొని ఉండొచ్చు కదా, అలా చాలా బాగా నాకైతే నచ్చింది. దాంతోపాటు దీంట్లోనే సవాళ్ళకి ఇచ్చారు. అండ్ ఫైనల్ షాట్ ఎలిమినేషన్ అంటే మనం
ఎనిమిది ఫైనల్గా ఉంటుంది కదా, ఆ ఫైనల్ ఎనిమిది కొట్టు. ఆ ఫైనల్గా చంపేసిన మనం చంపేసిన ఫైనల్ ఎనిమిది అది అసలు ఎలా ఉండాలంటే అసలు మొత్తం డ్రాగన్ వచ్చి చంపేసినట్టు ఉంది. నెక్స్ట్ వచ్చేసి అసలు ఇది ఇలా కాదు చూడండి, అసలు అమౌంట్ ఎలా ఇచ్చారు. సో మీకు కొన్ని మందికి అయితే ఈ డీజే ఇలా వేసి నచ్చదన్నమాట అమౌంట్, పర్వాలేదు. సో ఇక్కడ మనమైతే సీస్టంగా ఆడద్దాం. సో త్వరగా ఆడాలి. డెజర్ట్ ఈగల్ కూడా ఆడొస్తున్నాను. నా మోస్ట్ చూడండి, నెట్ చూడండి అండ్ అలాగే మన గన్ సైజ్ గన్ సెలక్షన్ సైజు ఓ మా గా ఇది కొంచెం తగ్గిద్దామా, ఎందుకంటే చాలా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. నాకైతే ఇలా అవ్వదు. మార్చేసాం. ఎస్ ఎప్పుడు ఎలా ఉండదో అలానే ఉంది. అసలు మారలేదు, ఇది ఇప్పుడు మార్చేసాను కదా ఇంకెందుకు. సో లెట్స్ గో. అండ్ ఓ మై గాడ్ అంతా పెద్ద ఉంది గైస్. ओ सॉन्ग पड़ा मेरे कुछ खत्म हो गया. अब बेबी चुपचाप करते हैं. एमो खत्म. कच्चे न्यूज़ स्कोर शिंचू. कच्चे शिंचू. और मैंने अगर मत ना लगा दो. ఒరే వీళ్ళందరినీ లోపలికి వెళ్ళాను టీం తీయట్లేదు. ఇది మైండ్ రప్ కదా కదా నాకు జోక్. కానీ గైస్ అసలు ఈ గేమ్కి ఎక్కుంది గైస్. 7th యానివర్సరీలో వచ్చిన మోడ్స్ అయితే పిక్చర్ ఎగిచ్చింది అసలు అయితే. ఎందుకంటే అబ్బా సాంగ్ పెట్టకుండా మాట్లాడేటప్పుడు చచ్చలేదు, ముందు చచ్చాలి గైస్. అలా ఇది అనుకోండి బ్లడ్ ఉన్నా ఓవర్ యాక్ట్, అదే ఓవర్ యాక్షన్ ఎక్కువ చేయకూడదు అంట. అదే మనకు కావాల్సింది. అది నాకు తెలియదండి, నన్ను అడగండి. డైలాగ్ ఎక్కడ ఈ డైలాగ్ తెలుసుకుంటే మీరు కావాలంటే చెప్పండి. నేను 1 టాప్లో గైస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 1 టాప్లో కొడతానని. వాడు వచ్చాగానే వాడు దొరికాడని కొడదాం అనుకున్నా 1 టాప్లో తిప్పేసా. ఇచ్చాడు పెడతాను గైస్. సో మీ ఇష్టం. డెజర్ట్ ఈగల్ తీసుకుందాం. డెజర్ట్ ఈగల్తోనే కొడదాం. ఎన్ని పెద్దగాళ్ళు వచ్చినా డెజర్ట్ ఈగలే తీసుకున్నాం. అంత మనీ వచ్చినా పెద్దగాళ్ళు కొనుక్కోవడం కన్నా అంత పట్టించుకోకండి. ఎలా వేస్తే వాకుండా చూసుకో. వీడియోలు మొత్తం తీసేస్తున్నారు గైస్. సో ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, డెజర్ట్ ఈగల్తో కొట్టామనుకోండి ప్రో ప్లేయర్ అనుకుంటారు. ఎన్ని మనీ వచ్చినా పెద్ద గళ్ళు కాకుండా చిన్న గళ్ళతో కొడుతున్నారు. నానమ్మనే నిజంగానే వీడియో తీస్తున్నాను. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. కాపాడదా అంత ధైర్యం ఉంటే అంత ధైర్యం వేస్ట్గా చెప్తున్నాడు గేస్. ఓ నాయనా నన్ను చంపా. నేను నాక్ చేసాను కాబట్టి కూడా సరిపోతుంది. ఎప్పుడురా ఏంటి నేను కనుగొట్టాకని రా ప్రాణం రా. వీళ్ళు సీరియల్ కానీ తట్టుకోలేదు. సో డెకరేటర్ కూడా వద్దు. ఎంత అరే స్నేప్ ఈ వాటికి ఉడ్పెక్ ఉంటే ఒక్క ఫైట్ కూడా ఊడిపోలే బుజ్జి. ఈ డైలాగ్ కలికి మూవీకి వెళ్ళినప్పుడు ఎవరున్నారో కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం వచ్చాను. ఎందుకంటే ఈ డైలాగ్స్ నాకు పిచ్చగా నచ్చింది. బుజ్జి ఫుల్ స్పీడ్ ఒకటి అబ్బా పడలా పడేద్దాం ఏం కాదు ఎమోషన్. రెండోది పడదాం అనుకుంటే నన్ను చంపేశారు. ఎప్పుడు రారే అసలు ఏం చేయాలంటే
ఈ సౌండ్ ఏంటి అనుకుంటున్నారా? వీళ్ళు గోల్డ్ 3 నేను గోల్డ్ 3. ఓ మై గాడ్ గైస్, చూడండి మన కొత్త అమౌంట్ 30 days వచ్చింది. ప్లాటినం వచ్చాం కానీ 30 daysకి ఇచ్చాడు. 28 days ఉంటుంది. ఎందుకంటే నేను మొన్న వస్తే నిన్న 29th డే, ఈరోజు 28th డే అంటే ఇంకా ఉంటుంది గైస్. కరెక్ట్గా వీడి దగ్గర MP40 ఈజీగా చంపుతారు గైస్. లోపలికి వెళ్ళి ఆశ్చర్యంగా వాళ్ళు చంపిస్తారు. ఈ వీడియోతో ఎండ్ చేద్దాం. ఇంకా బాయ్ బాయ్, సీ యూ, టాటా, గుడ్ బై, గయా. ఎందుకంటే అయిపోయింది.